చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. చందమామ, చెల్లాయి. చల్లని సాయంత్రం వేళ రమ, ఉమ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడొచ్చాడో చందమామ మబ్బుల వెనకాల నుంచి తొంగి చూస్తున్నాడు. ఉమ చంద్రుడు కేసి చూసింది. సరిగ్గా ఇలాంటిదే ఆ సాయంత్రం కూడా. గుర్తుకొచ్చి ఒళ్ళు గగురు పొడిచింది. అంతలోనే ఫక్కున నవ్వొచ్చింది. రమకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా స్నేహితురాలి వైపు చూసింది. ఉమ చిన్నగా నవ్వటం చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. సంగతి ఏంటో చెప్తాను విను అంటూ ఉమ ఇలా చెప్పింది. 20 ఏళ్ల క్రితం ఇలానే ఒకరోజు సాయంత్రం పెరటి మెట్ల మీద కూర్చుని చందమామను చూస్తున్నాను. అలా చూడటం అంటే నాకు చాలా ఇష్టం. పక్క వీధి నుంచి మా ఇంటికి వస్తూ దారిలో చందమామ నా వెంట వస్తున్నాడో లేదో అని చూసుకుంటూ ఉండేదాన్ని. బస్సులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు బస్సు కిటికీలోంచి చంద్రుడిని చూస్తూనే ఉండేదాన్ని. ఎంత దూరం మాతో అలా రాగలుగుతాడు అని అనుమానం. చెట్టెక్కితే చందమామ చేతికి అందుతాడని అనుకునేదాన్ని. మేడ మీదకు ఎక్కినప్పుడు అందకపోతే కొండ మీద ఎక్కితే అందుతాడేమో అనిపించేది. ఎంతో దూరంలో ఉంటాడని తెలిసినా అందుకోగలమని ఊహించుకోవాలనిపించేది. మరి చందమామ అంటే నీకు అంత ఇష్టమైతే నువ్వు ఇందాక గుర్తు చేసుకుని భయపడింది దేనికి అని అడిగింది రమ. చెప్తాను విను అంటూ ఉమ ఇంకా ఇలా చెప్పింది. నా చందమామ సరదాను చాలా ఆట పట్టించేవాడు మా అన్నయ్య. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడితో పాటు తిరుగుతుంది, చల్లాయేమో చంద్రుడితో అని అనేవాడు. నిజమే అనిపిస్తోంది మరి అంది రమ నవ్వుతూ. ఉమ కూడా నవ్వి కథ కొనసాగించింది. కాసేపయ్యాక బావి దగ్గరికి వెళ్ళి బావిలోకి తొంగి చూస్తున్నాను. బావి నీళ్లలో చందమామ తేలి ఆడుతున్నట్టు ఊహించుకుంటున్నాను. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది. గుండె జల్లుమంది. గిరుక్కున పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరిగి చూస్తే అప్పటి వరకు అక్కడ పుస్తకం చదువుకుంటున్న అన్నయ్య కనిపించలేదు. పుస్తకం కింద పడి ఉంది. కుర్చీ కూడా తలకిందులుగా ఉంది. మా అమ్మా నాన్న బయటికి ఏదో పని మీద వెళ్ళారు. ఇంకా చాలాసేపటిదాకా రారు. మా అన్నయ్యని పిలుస్తూ ఇల్లంతా తిరిగి చూశాను. కిటికీలోంచి చందమామ కనిపిస్తుంటే అప్రయత్నంగా అటువైపు చూశాను. కిటికీ పక్కన ఉన్న అద్దంలో మా అన్నయ్య ప్రతిబింబం కనిపించింది. బట్టలు పెట్టుకునే గూటికి కట్టి ఉన్న తెర వెనక దాక్కుని తొంగి చూస్తూ అద్దంలో కనిపించి నాకు దొరికిపోయాడు అని ఒక క్షణం ఆగింది. అంతేనా అంది రమ. ఇంకా ఉంది, చెప్తాను విను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఉమ. అన్నను పట్టి ఇచ్చిన చందమామకు కృతజ్ఞతలు చెప్పుకుని పెరట్లోకి వెళ్ళాను. ఇంకా అన్నయ్యను గట్టిగా పిలుస్తూనే. పెరట్లో అన్న పడేసి శబ్దం చేసిన పెద్ద బండరాయి ఒకటి కనిపించింది. ఆ రాయిని దొర్లించుకుంటూ బావి దగ్గరకు తీసుకెళ్ళి ఎత్తి నీళ్ళల్లో పడేశాను. అన్నయ్య అని గట్టిగా అరుస్తూ. మా అన్నయ్య ఒక్క ఉదుటున పరిగెత్తుకుని వచ్చి చూశాడు. నాకు నవ్వు ఆగలేదు అని ఉమ చెప్తుంటే రమ నవ్వటం మొదలుపెట్టింది. చందమామ సాయం చేశాడు కాబట్టి దొరికిపోయాను, లేకపోతేనా అంటూ వెనకాల అన్నయ్య గొణుక్కోవటం వినిపించింది.